నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నరేంద్ర మోదీ ఈరోజు యావత్ ప్రపంచం ఒక నాయకుడిగా ఆయన గురించి మాట్లాడుకుంటుంటే కాంగ్రెస్ గుండెల్లో మాత్రం దడ పుట్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. మల్లికార్జున ఖర్గే మాట్లాడిన వ్యాఖ్యలు ఆయనకు సింపతి తెచ్చిపెడతాయి అనుకున్నాడో ఏమో గాని, సింపతి కంటే కాంగ్రెస్ లో మొదలైన భయాన్ని చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా కనిపించేలాగా వ్యాఖ్యలున్నాయి. మల్లికార్జున ఖర్గే గుండెల్లో మోదీ దడ పుట్టిస్తున్నాడా అన్నట్టుగా ఆయన మాట్లాడిన మాటల్లో అర్థం బయటకు వస్తోంది. నిన్న ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు మల్లికార్జున ఖర్గే. మోడీ మళ్ళీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలు, ఇక జీవితకాలం ఆయనే ప్రధాని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఖర్గే. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ మళ్ళీ గెలిస్తే పార్లమెంటుకు ఇవే చివరి ఎన్నికలు అని, ఆ తర్వాత పుతిన్ మాదిరిగానే మోడీ సైతం దేశానికి జీవితకాలం ప్రధానిగా ఉంటారు అని చెప్పారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఓటేయండి అని అడుక్కోలేక ఒక పక్క నుంచి ఏమంటారు సర్వే రిపోర్ట్స్ వస్తున్నా కొద్దీ 40-42 సీట్లకు కాంగ్రెస్ పడిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక మహాకూటమి విధ్వంసం జరిగిపోయింది. ఆ నెపాన్ని నితీష్ కుమార్ మీదకి తోసేయొచ్చు. ఎందుకంటే నిన్నటికి నిన్న మొత్తానికి ఎప్పుడు ఎన్నికల సర్వేకి సంబంధించి ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ కూడా చాలా క్లియర్ గా చెప్పిండు, బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది, నితీష్ కుమార్ తోటి జేడీయూ తోటి బీజేపీ కొరిగింది ఏం లేదు, మహాకూటమి విచ్ఛిన్నం కావడానికి జేడీయూ కారణమైందని ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకి కలిసి వస్తుందే తప్ప జేడీయూకి 20 సీట్ల కంటే ఎక్కువ రావు. ఒకవేళ 20 సీట్ల కంటే ఎక్కువ వస్తే నేను నా పదవిని వదిలిపెడతా అంటే ఆయన ఏదైతే ఇప్పుడు పని చేస్తున్నాడో ఆ పనిని వదిలిపెడతా అని మాట్లాడిండు. అంటే అనుకున్నట్టుగా పాపం ఖర్గే కలలుగా అన్నాడు, మొత్తానికి నేను కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఉన్నా, రేపు మహాకూటమి ఇట్లే ఉండి ప్రధాని మోదీకి గనక లేకపోతే బీజేపీకి గనక ఓట్లు తక్కువ వస్తే నేనే ప్రధాని అయిపోవచ్చు, ప్రధాన అభ్యర్థిగా కూడా నా పేరు ప్రస్తావనలోకి తీసుకొచ్చినా అని. కానీ ఆశల మీద నీళ్లు జల్లినట్టు అయింది. మళ్ళీ మోదీ వస్తాడు అనే భయంతో చెప్పాడా, భారతదేశానికి శాశ్వత ప్రధానిగా ఉండే హక్కు మోదీకే ఉంది అన్నట్టు చెప్పాడా గాని, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో గాని ఆయన మాటల్లో గాని భయం అనేది చాలా క్లియర్ గా కనిపించింది. ఇక్కడ పుతిన్ తో కంపేర్ చేసి చెప్పిండు, నిజంగా అమెరికాలో కూడా ప్రతిపక్షం అనేది చాలా తక్కువ, 20-30% ఓట్లు కూడా ప్రతిపక్షానికి పడవు. ఇప్పుడు ఇక్కడ నిన్న ఒక సర్వే రిపోర్ట్ చెప్పాను. నా సర్వే రిపోర్ట్ లో కూడా దరిదాపు వీళ్ళకు కాంగ్రెస్ కంతే ఉన్నాయి, 20% ఓటింగ్ కూడా లేదు. మొత్తం 543 సీట్లలో 60 సీట్లు కూడా వస్తాయో రావు, 40-46 మధ్యలో సీట్లు వస్తాయని చెప్పింది. అంటే దరిదాపు 20% కూడా లేదు. అధికార పక్షం ప్రజలకు కావలసిన, అలాగే దేశ భవిష్యత్తుని అగ్రగామిన నిలబెట్టే విధంగా పరిపాలన జరిగితే ప్రతిపక్షాలకు ఖచ్చితంగా కూడా వాల్యూ పడిపోతుంది. అండ్ ప్రతిపక్షాలు అంటే ప్రశ్నించేటట్టు ఉండాలి. కంపెనీలు తీసుకొస్తే ఆదానితో జట్టుగట్టి చెప్పడం, అదే ఆదాని ఇంకో రాష్ట్రంలో అదే కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే అదేమో బిజినెస్ తీసుకురావడం అని చెప్పడం, రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ చేపిస్తేనేమో అది బీజేపీకే రాముడు అని చెప్పడం, మేము అసలు వెళ్ళమని చెప్పడం, తబ్లికీ జమాతి లాంటి సంస్థలకు కోట్లు ఇస్తుంటేనేమో నోరు మూసుకొని ఉండడం, ఇమాంలకు పాస్టర్లకు జీతాలు పెంచుతుంటే మాట్లాడకపోవడం, ఆలయాల్లో డబ్బులు రావట్లేదని పూజారులకు జీతాలు ఇవ్వకుండా ఉండడం, ఆ టిప్పు సుల్తాన్ల విగ్రహాలు పెట్టుకోవడం, ఆంజనేయ స్వామి జెండాలు వీకేయడం, ధర్మం మీద దాడి చేయడం, హిజాబ్ను ప్రోత్సహించడం, ఇవన్నీ చేస్తుంటే కనిపించట్లేదా ప్రజలకి? ఖర్గే మాటల్లో ఈసారి గనక బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పని కేల్కతం దుకాన్ బంద్. ఇక కాంగ్రెస్ మొత్తం మడత పెట్టుకొని జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కంటే కూడా ఎక్కువ సీట్లు సాధించకుండా రానున్న రోజుల్లో పతనావస్థకు చేరుకుంటది అని చెప్పకనే చెప్పాడు. అది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. శాశ్వత ప్రధానిగా మోదీనే ఉంటాడు అంటే మోదీకి బీజేపీకి ఆ కోరిక ఉందో లేదో తెలియదులే గాని, కాంగ్రెస్ ఖర్గే మాత్రం బాగా కోరుకుంటారు శాశ్వత ప్రధానిగా మోదీ ఉండాలి అని. 140 కోట్ల మంది కూడా కోరుకుంటున్నారా అన్నది చూడాలి. ఎందుకంటే ఈరోజు 140 కోట్ల మంది అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు మోదీ చెప్పినట్టుగా 5 దీపాలను వెలిగించి స్వాగతం పలికిండ్రు అనంటే ఆ మాటల ప్రభావం ఏ మేరకు ఉంది? ఆ మాటల ప్రభావానికే ఈరోజు కాంగ్రెస్ భయపడుతోందా? కాంగ్రెస్ భయము అనేది ఖర్గే నోట్లో నుంచి వచ్చేసిందా? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎక్కడికక్కడ పోటీ చేస్తే
ఖచ్చితంగా కూడా ఇంకా కాంగ్రెస్ కి సీట్లు తగ్గడానికి అవకాశం ఉంది. అదే గనక జరిగితే ప్రాంతీయ పార్టీ, ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ పూర్తి పతనావస్థకు వచ్చడానికి కారణమైన వాళ్ళలో ఖర్గే పేరు కూడా వస్తుంది అనే ఆలోచనతో చెప్పాడా? ఇంకా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ భావజాలం విషపూరితం, ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. నాకు తెలియక అడుగుతాను, బీజేపీ మీద కోపమా, ఆర్ఎస్ఎస్ మీద కోపమా, రాముల వారి మీద కోపమా, మోదీ మీద కోపమా? ఎవరి మీద కోపం? కాసేపు ఆర్ఎస్ఎస్ విషపూరితం అంటాం. ఆర్ఎస్ఎస్ విషపూరితం అయితే చట్టపరంగా ప్రూవ్ చేయండి, చట్టపరంగా ప్రూవ్ చేసి నిషేధించండి. మీ అందరికీ గుర్తుందో లేదో, ఈ విషయాన్ని సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసిన తర్వాత గాడ్సే పోలీసులకు లొంగిపోవడము, ఆయనది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అని ఆర్ఎస్ఎస్ ని నిషేధించే ప్రయత్నము చేస్తే ఆర్ఎస్ఎస్ కి ఎలాంటి సంబంధము లేదు, ఆర్ఎస్ఎస్ వల్ల ఎలాంటి హింస జరగదు అని చెప్పి ఆర్ఎస్ఎస్ మీద ఉన్న నిషేధించాలి అనుకున్న కాంగ్రెస్ బీజం, విషబీజం ఇప్పుడుది కాదు, అప్పుడు మహాత్మా గాంధీ టైం నుంచి ఆర్ఎస్ఎస్ మీద ఉంది. కానీ అప్పుడు ఏం చెయ్యలేకపోయారు ఆర్ఎస్ఎస్ ని. ఇది కూడా నేను నిన్ననో మొన్ననో ఒక ఆర్టికల్లో చదివిన. ఈ రోజు కక్ష కాదు, వీళ్ళకు తబ్లికీ జమాతి నచ్చుద్ది, ఆర్ఎస్ఎస్ నచ్చదు. తబ్లికీ జమాతికి సంబంధించి కొన్ని దేశాలు ఇది ఉగ్రవాద సంస్థలను ప్రేరేపిస్తోంది, నిషేధిత సంస్థ అని చెప్పారు. కానీ ఆర్ఎస్ఎస్ కి సంబంధించి ఎక్కడైనా సరే ఇది నిషేధిత సంస్థ అని చెప్పారా? తబ్లికీ జమాతి ముసుగులో జరిగిన వాటికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఆర్ఎస్ఎస్ కి సంబంధించి ఈ హింసాకాండ జరిగింది ఆర్ఎస్ఎస్ వాళ్ళ వల్ల, లేకపోతే ఆర్ఎస్ఎస్ ఈ హింసను ప్రేరేపించింది, ఆర్ఎస్ఎస్ మత మార్పిడిలు చేస్తోంది, ఆర్ఎస్ఎస్ మత మార్పిడిల ముసుగులో ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తోంది, లేదా ఆర్ఎస్ఎస్ ఆడపిల్లల జీవితాలను నాశనం చేసి తీసుకెళ్లి ఉగ్రవాదుల దగ్గర వదిలేస్తోంది, ఎక్కడైనా వచ్చిందా? మరి ఖర్గేకి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు కనబడుతుంది అట్లా? నాటి నుంచి మొదలు పెడితే నేటి వరకు కూడా ఎందుకు విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు? సమాధానం మాత్రం లేదు. నరం లేని నాలుక ఒక మాట వదిలేస్తే అయిపోయింది కదా అనే, కానీ వాటికి సంబంధించి ప్రశ్న వస్తే ఏం సమాధానం చెప్తారు అనే సమాధానం కూడా లేదు. ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. డెఫినెట్ గా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రాచరికం చేసిన కేసీఆర్ ని గద్దెదించిండ్రు, 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని గద్దెదించిండ్రు. ప్రజలు చాలా చైతన్యపరులు. ఎవరికి ఓటేస్తే ప్రజాస్వామ్యం మనుగడగలుగుతుంది, ఎవరికి ఓటేస్తే భారతదేశం రక్షణగా ఉండగలుగుతుంది, ఎవరికి ఓటేస్తే సనాతన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం, ఎవరికి ఓటేస్తే ఉగ్రవాదులు దేశంలో చొరబడి ఏమైనా చేస్తారో అనే భయం లేకుండా బ్రతకగలుగుతాం, ఎవరికి ఓటేస్తే ప్రపంచంలోనే ఆర్థికంగా భారతదేశం పైకి ఎదగడానికి కారణం అవుతాం, ఎవరికి ఓటేస్తే కరోనా లాంటి పెద్ద పెద్ద విపత్తులు వచ్చినా కూడా మరణాల సంఖ్యను తగ్గించి అండగా దేశానికే కాకుండా ప్రపంచంలోని మిగిలిన దేశాలకు అన్నదాతగా ఎలా మారతాం అనేది చాలా అబ్జర్వ్ చేస్తారు. ఈరోజు నాయకులు వచ్చేసి మేము మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని అంటే నమ్మట్లేదు. ఎంతవరకు నమ్మాలో నమ్ముతున్నా చివరి నిమిషంలో ఎవరికి ఓటేయాలి అనేది ఆలోచిస్తున్నారు. ఇవన్నిటికంటే కూడా ఖర్గే చెప్పాల్సిన మాటలు ఏంటంటే కాంగ్రెస్ ఇది చేసింది కాబట్టి కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వండి అని చెప్పాలి. కానీ ఏముంది కాంగ్రెస్ చేసింది చెప్పడానికి? మా పాలనలో కర్ణాటకలో సనాతన ధర్మం మీద దాడి జరుగుతూనే ఉంది, అయినా మేము పట్టించుకోవట్లేదు. మా పాలనలో ఉగ్రవాదం అనేది భారతదేశంలోకి వచ్చింది, దాన్ని అడ్డుకట్ట వేయలేకపోయినాం. మా పాలనలో రామ్లల్లా విగ్రహాన్ని తీసుకొచ్చి గుడారంలో పెట్టినాం. ఈరోజు గుడారం నుంచి ఆ భవ్య మందిరాన్ని నిర్మించుకొని అందులోకి రాముల వారి ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట జరుగుతుంటే మేము రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసినాం. ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్ నుంచి తెచ్చుకొద్దామా, జమ్మూ కాశ్మీర్ లో నుంచి చొత్తుకొద్దామా అని చూస్తుంటే ఏం చేయలేకపోయినాం. ఈ రోజు అటు చైనా గాని ఇటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న పాకిస్తానీలు కూడా మేము పాకిస్తాన్ వద్దు అని చెప్తుంటే చూడలేకపోతున్నాం. లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ ప్రధాని మోదీ గెలిస్తే దేశానికి ఇవే చివరి ఎన్నికలు అవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. బీజేపీ మరోసారి విజయం సాధిస్తే మోదీ నియంతృత్వం వైపు మొగ్గి చూపే అవకాశం ఉందని అన్నారు. రష్యాలో పుతిన్ పాలించినట్టుగా ఇక్కడ కూడా మోదీ ప్రభుత్వం ఉండాలని బీజేపీ కోరుకుంటుందని ఆరోపించారు. అందువల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు. రష్యాలో ప్రతిపక్షం లేదు, ఇక్కడ కూడా ప్రతిపక్షం లేకుండా చేసుకుంటోంది.
ప్రజలకు దగ్గర అవ్వాల్సిన ప్రతిపక్షం ధర్మాల మీద దాడి చేసుకుంటూ మైనారిటీల కోసం మెజారిటీ సెక్యులర్ అనే ఒక ముసుగులో ప్రవర్తిస్తున్న తీరుని ఈరోజు అర్థం చేసుకుంటున్నారు. మొత్తానికి మల్లికార్జున ఖర్గే మాటల్లో మోదీ అంటే గుండెల్లో దడబుడుతోందని, రాబోయే ఎన్నికలంటే కాంగ్రెస్ కి టెన్షన్ అవుతోందని, కనీసం 50 సీట్లు కూడా సాధించకపోతే ఒక జాతీయ పార్టీ అయి ఉండి ఇజ్జత్ పోతుందని, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాడని, ఆ భయమే ఈరోజు ఖర్గేతో ఇలాంటి మాటలు మాట్లాడిచ్చిందని, ఈసారి బీజేపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత భారతదేశంలో ఇంకా పెను మార్పులు రాబోతున్నాయని, ఆ మార్పులు ఎలా అంటే భారతదేశాన్ని శాశ్వతంగా బీజేపీ చేతిలో పెడితేనే భారతదేశం డెవలప్ అయింది అనే విధంగా, ఆ తర్వాత కాంగ్రెస్ కొద్దిగా భారతదేశ చరిత్రలో నుంచి పార్టీ కనుమరుగైపోయిద్దనే భయం ఖర్గే మాటల్లో చాలా క్లియర్ గా కనిపించింది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఖర్గే మాటల్లోని ఆంతర్యం ఏంటి? తబ్లికీ జమాత్ కంటే కూడా ఆర్ఎస్ఎస్ ప్రమాదకరమా? ఎందుకు ప్రతిసారి బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడాలన్నప్పుడల్లా ఆర్ఎస్ఎస్ ను లేకపోతే సనాతన ధర్మాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? అసలు కాంగ్రెస్ భావజాలం ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరి ప్రోత్సాహం మాకు చాలా అవసరం. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. 1 to 4 లెవెల్స్ ఉంటాయి. ఆ 4 లెవెల్స్ లో ఏదో ఒక లెవెల్లో మీ అందరూ మా గ్రోత్ కి సహకరిస్తారని ఆశిస్తున్నా.